ప్రభు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియచేసుకుంటున్నానండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు దేవుని ఆశీర్వాదము చూద్దాము. నిర్గమాకాండము 32వ అధ్యాయము 13, 14 వచనాలు. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రము వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడుని గురించి సంతాపపడెను. ఇక్కడ చూశారు కదండి, నిర్గమాకాండంలో మోషే 40 దినములు దేవుని సన్నిధిలో అక్కడ గడిపి వచ్చిన తర్వాత వారు అక్కడ మోషే రావడం లేట్ అవుతుందని ఒక దూడను చేసుకుని వాళ్ళు పూజిస్తున్నప్పుడు దేవునికి అక్కడ కోపం వస్తుందండి. అలాంటప్పుడు మోషే ఈ యొక్క మాటల్ని గుర్తు చేస్తాడండి మోషే దేవునికి. అప్పుడు గుర్తు చేసినప్పుడు దేవుడు అది గుర్తు చేసుకుని యెహోవా తన ప్రజలకు చేసేదని చెప్పిన కీడుని వచ్చి సంతాపడ్డాడండి. ఇంత గొప్ప ఆశీర్వాదము. దేవుడు తప్పు చేసినా కూడా ఆయనే మన కొరకు సంతాపడుతున్నారండి. ఆయనే తన యొక్క వాగ్దానాలు గుర్తు చేసుకుంటున్నారండి. మనము అందుకనే ఈ యొక్క దేవుని ప్రేమను బట్టి, ఆయన యొక్క కటాక్షాన్ని బట్టి మనము ఆయన వైపు త్రిప్పిడి వారిలాగా ఉండాలండి. అనేక మందిని త్రిప్పాలి, మనము కూడా ఆయన వైపు తిరగాలి, ఆయన హత్తుకోవాలి. ఆయన యొక్క కోపాన్ని మనం రగులు చేయకూడదండి. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఆ దేవునికి వందనాలు తెలియచేసుకుంటూ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.